అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నో దశాబ్దాలుగా పసుపు రైతులు ఆర్మూర్ కేంద్రంగా పోరాటాలు చేశారు. పసుపు రైతుల కళ నెరవేరింది. పసుపు బోర్డు ఏర్పాటైంది. పసుపు రైతులకు వ్యవసాయ మార్కెట్లో పసుపుకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో పసుపుకు ధర పలుకుతుంది. ఈ పసుపు ధర రావడం ఇటీవల కాలంలో కొంత డిస్టర్బ్ అయినప్పటికీ కూడా పసుపు ధర మార్కెట్లో పలుకుతుంది. పసుపు రైతులకు ఇంకా ఏమి కావాలి, ఇంకా ఏం చేస్తే పసుపుకు అత్యధికంగా ధర వస్తుందనే అంశానికి సంబంధించి ఏదైతే జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఉన్నారు వారు అన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఎన్నో ఏళ్ల కల ఆర్మూర్ కేంద్రంగా పసుపు రైతులు పోరాటం చేశారు. పోరాట ఫలితంగా బీజేపీ ప్రభుత్వం పసుపు జాతీయ బోర్డు ఏర్పాటు చేసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు అయితే ఏర్పాటైంది. ఇటీవల కాలంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో కొంత గందరగోళం ఏర్పడిన పరిస్థితి, కొన్ని రాజకీయ పార్టీలు కామెంట్ చేసిన పరిస్థితి, దానిపై మీరేమంటారు? సరే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఉనికి కోసం ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయలేదు. కనీసం రైతులకు వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 1500 రూపాయల క్వింటాల్కి బోనస్ ఇచ్చినప్పటికి కూడా కనీసం ఆదుకునే ప్రయత్నం చేయలేదు. సీడ్ సబ్సిడీ ఇవ్వలేదు. కనీసం బాయిలర్స్ అండ్ పాలిషర్స్, మిగతా డ్రైయర్స్ కూడా కనీసం రైతుల కోసం కట్టించినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఆ రకంగా ఏం పట్టించుకోకుండా అధికారం పోయిన తర్వాత ఇది లేదు అది వాళ్ళు ఏదైతే ఉందో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి అవకాశానికి రైతులకు ఏదైనా చేసి చరిత్రను నిలవాల తప్పితే వాళ్ళ రైతులకు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏం చేయకుండా మళ్ళా అధికారం పోయిన తర్వాత రైతులని ఏ రకంగా మభ్యపెట్టాలా, రైతులను ఏ రకంగా మోసం చేయాలా, ఏ రకంగా రెచ్చగొట్టాలనేటువంటి ధోరణి ఏదైతే ఉందో ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రైతు శ్రేయస్సు కోసం మనం పనిచేయాలా. రైతులు వాస్తవంగా గత 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రేటు మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే మంచి రేటు గత 2 సంవత్సరాలుగా మా ఎంపీ అరవింద్ గారు కృషి వల్ల కానివ్వండి, మా కేంద్ర ప్రభుత్వం వల్ల కృషి వల్ల కానివ్వండి, ఇంపోర్ట్ పూర్తిగా ఆపేయడం, అదే రకంగా రైతుల పసుపు నాణ్యత పెంచి పసుపుని కొంత ఈ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ కొంత తగ్గించి వాడే విధంగా చూడడం, అదేవిధంగా విత్తనాన్ని శుద్ధి చేయడం విషయాన్ని ఇంకా పసుపు బోర్డు ద్వారా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో పసుపు రైతులని ఎడ్యుకేట్ చేయడం కోసం స్థానికంగా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం, శిక్షణ తరగతులు పెట్టడం, పసుపు నాణ్యత పెంచడం, పసుపు సంబంధించినటువంటి ప్రోడక్ట్లని ప్రపంచానికి పరిచయం చేయడం, పసుపు మార్కెట్ని ఇంకా విస్తృతం చేయడం. పసుపు వాస్తవంగా నేను పసుపు బోర్డు చైర్మన్ అయ్యేంత వరకు కూడా ఈ దక్షిణ భారతదేశంలోనే పసుపు ఎక్కువ పండుతుంది, దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ పసుపు ఉంటుంది. ముఖ్యంగా అందులో తెలంగాణలోనే భారీగా ప్రొడక్షన్ అవుతుంది అనేటువంటి ఆలోచన చాలామంది అనుకుంటుంటే నేను కూడా అనుకుంటామని. కానీ పసుపు బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్లో అక్కడ ఉన్నటువంటి కామర్స్ మినిస్ట్రీ నుంచి తీసుకున్నటువంటి డాటా ప్రకారం, అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంటు నుంచి తీసుకున్నటువంటి డాటా ప్రకారం అన్ని రకాలుగా చూస్తే ఈరోజు 27 రాష్ట్రాల్లో, భారతదేశంలో ఉన్నటువంటి 27 రాష్ట్రాల్లో పసుపు పండుతుంది. దాంట్లో అత్యధికంగా మహారాష్ట్రలో భారీ ఎత్తున 1,00,000 ఎకరాలకు పైన పసుపు ఇలా మహారాష్ట్రలో పండుతుంది. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి తమిళనాడులో కూడా దాదాపు 50,000 ఎకరాల పంట పండిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 50,000 ఎకరాల పంట పండిస్తున్నారు. ఒరిస్సాలో కూడా 60,000 ఎకరాల వరకు పంట పండుతుంది. ఇక్కడ తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో 40,000-45,000 ఎకరాలే ఉంది. మిగతా అనేక రాష్ట్రాల్లో ఉంది. ఇక్కడే కాదు, నార్త్ ఈస్ట్లో కూడా, అక్కడ మేఘాలయలో కానీ, మణిపూర్లో కానీ, సిక్కింలో కానీ, మిజోరంలో ఒక చిన్న రాష్ట్రమైనటువంటి మిజోరంలో దాదాపు 7,000 ఎకరాల పసుపు పండుతుంది. అస్సాంలో 6,500 ఎకరాల పసుపు పండుతుంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో పసుపు పండుతుంది. పసుపు నాణ్యతని బట్టి ఎక్స్పోర్ట్కి అవకాశం ఉంది. కాబట్టి రైతులు కూడా దీన్ని అన్నింటినీ కూడా గమనించి పసుపు నాణ్యత పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలా. పసుపు నూతన వంగడాల్ని ఇంకా రీసెర్చ్లో చాలా వెరైటీస్ పైప్లైన్లో ఉన్నాయి, వాటిని కూడా రైతులకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా రైతులు కూడా కొంత పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ తగ్గించి పసుపు నాణ్యత పెరిగే విధంగా ప్రయత్నం చేయాలా, ఖర్చు కూడా తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలా. కాబట్టి పసుపు ఏ రకంగా పసుపుకి ఇంకా ప్రపంచంలో డిమాండ్ పెంచి వాల్యూ యాడెడ్ ప్రొడక్షన్ తీసుకొచ్చి ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్రపంచానికి పరిచయం చేయడం. పసుపు వల్ల ఒక మెడిసినల్ ఒక ఫార్మస్యూటికల్స్కే కాదు, కాస్మెటిక్స్లో కానీ, కలర్స్లో కానీ,
న్యాచురల్ కలర్స్లో కానీ ఇంకా ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉన్నటువంటి దాని మీద కూడా ఒక రీసెర్చ్ చేయాలనేటువంటి ఆలోచన మన మీటింగ్లో చేయడం జరిగింది. ఇంకా అనేక రకాలుగా పసుపుని ప్రపంచంలో మార్కెటింగ్ చేయాలి. ఇప్పుడు దాదాపు 34 దేశాలకు పసుపు ఎగుమతి అవుతుంది. దాంట్లో అత్యధికంగా ప్రపంచంలో పండేటటువంటి పసుపులో అత్యధిక శాతం దాదాపు 68% పసుపు భారతదేశంలో పండుతుంది. ఇది ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. కొన్ని దేశాలు పసుపులో కొంత క్రిమి సంహారక మందులు ఉండడం వల్ల ఎగుమతులకు అనుమతించడం లేదు. ఆ దేశాల నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మనం కూడా పసుపు పండించి ఆ దేశాలకు ఎగుమతి చేస్తేనే రైతులకు మంచి రేట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని అనుగుణంగానే మేము పసుపు బోర్డు నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాం. అయితే నిన్న ఒక్కరోజే 43,000 క్వింటాళ్ళ పసుపు మార్కెట్కి వచ్చింది. అత్యధికంగా నిన్న 12,000, అత్యల్పంగా 10,000 ధర పలికింది. కొంతమంది రైతులు అయితే చూరా తెచ్చిన రైతులకు 8,000 కూడా ధర పలికిన పరిస్థితులు ఉన్నాయి. రైతులు అత్యధికంగా ఫిబ్రవరి మాసంలోనే మార్కెట్కి తెచ్చిన నేపథ్యంలో పసుపు కొంచెం రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ధరలు పడిపోయాయి అని. ఆ ధరలు స్థిరీకరంగా ఉండాలంటే పసుపు బోర్డు వంతు ఏం ప్రయత్నం చేస్తారు? ఒక మద్దతు ధర ఇస్తారా, లేకపోతే కేంద్రం నుంచి ఏమన్నా పాలసీను అమలు చేసే విధంగా ఏమైనా ముందుకుంది? ఏదైతే పసుపు బోర్డు చేసేటటువంటి పని, పసుపు బోర్డు ప్రకటించిన రోజు పసుపుని ఏదైతే పోస్ట్ హార్వెస్ట్ తర్వాతనే పసుపు బోర్డు ఏ రకంగా పనిచేస్తున్నటువంటి గెజిట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. పసుపుకు సంబంధించినటువంటి భారతదేశంలో ఆ పంట మొదలైనప్పటి నుంచి ఎండింగ్ వరకు బోర్డు ఏం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా గెజిట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. పసుపు రైతులకు మొదటగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మొన్న అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకొని నేషనల్ హార్టికల్చర్ కమిషనర్, నేషనల్ అగ్రికల్చర్ సెక్రటరీ అండ్ ఆయుష్ సెక్రటరీ అండ్ హెల్త్ సెక్రటరీ మిగతా డిపార్ట్మెంట్లన్నీ సమన్వయం చేసుకొని పసుపు ప్రొడక్షన్లో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేయాలా, అదేవిధంగా పోస్ట్ హార్వెస్ట్ బోర్డు, స్పైసెస్ బోర్డు ఇవన్నీ కూడా ఏం చేయాలా, రైతులకు బోర్డు ద్వారా ఏ రకమైనటువంటి ఇన్పుట్స్ అందించాలా, రైతులకు కావాల్సినటువంటి మినిమం ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ రైతుకు కావాల్సింది పసుపు ఉడికించడానికి ఒక బాయిలర్, దాన్ని సబ్సిడీ పైన ఇండివిజువల్ రైతులకైతే 50% సబ్సిడీ పైన, ఎఫ్ఈఓలకైతే 90% సబ్సిడీ ద్వారా పసుపు బోర్డు ద్వారా అందించడం జరుగుతుంది. అదేవిధంగా పాలిషర్స్ కూడా పసుపు ఉడకబెట్టి ఆరబెట్టి దాన్ని మళ్ళీ పాలిష్ చేయడం కోసం పాలిషర్స్ కూడా ఇండివిజువల్ ఫార్మర్స్కు 50% సబ్సిడీ, అదేవిధంగా ఎఫ్ఈఓలకైతే 90% సబ్సిడీ మీద అందించడం జరుగుతుంది. పసుపు పాలిషర్సు బాయిలర్సే కాకుండా రేపు ఫ్యూచర్లో నూతన వంగడాలని కూడా తీసుకొచ్చి కుర్కుమిన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నటువంటి వంగడాలని కూడా ఈ ప్రాంతంలో పరిచయం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. దాని మీద రీసెర్చ్ కూడా జరుగుతుంది. అదేవిధంగా నార్త్ ఈస్ట్లో చాలా కుర్కుమిన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నటువంటి పసుపు పండుతుంది. ఆ పసుపు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ అదే పసుపు ఆ రకమైన కుర్కుమిన్ పర్సెంటేజ్ వస్తలేదు. కాబట్టి భవిష్యత్తులో పసుపులో ఇంకా అనేకమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. పసుపు రైతుల కోసం ఇంకా అనేకమైన ట్రైనింగ్ క్యాంప్స్ పెడతాము. స్టడీ టూర్స్ కూడా పెట్టేటువంటి ఆలోచన ఉంది. అదేవిధంగా సెల్లర్స్ బయర్స్ మీటింగ్ కూడా ఎక్స్పోర్టర్స్, ట్రేడర్స్, రైతులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. ఆ సమావేశం ఒకటి నిజామాబాద్లో, ఒకటి మహారాష్ట్రలో, ఒకటి నార్త్ ఈస్ట్ అస్సాంలో కానీ మేఘాలయలో కానీ తొందరలోనే ఈ 15 రోజుల్లో ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఇంకా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెడతాం. పసుపు పంట తీయడం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మొదలయ్యేసరికి రైతులకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలనే ఆలోచన ఉంది. పసుపు ఇంకా మిగతా విషయాల్లో కూడా రానున్న రోజుల్లో బోర్డు పూర్తి స్థాయిలో ఏర్పాటైన తర్వాత అన్ని విషయాలు చర్చించి బోర్డు విధి విధానాలు కూడా స్పష్టంగా రైతులకు చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చాలామంది రైతులకు అవగాహన లేక పసుపు బోర్డు అయితే వచ్చింది, మాకు మద్దతు ధర రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. వారి కోసం ఏమన్నా అవగాహన కల్పించే దిశగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు? ఇప్పుడు ఏదైతే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నామో ఆఫ్టర్ ఈ పసుపు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రేపు పసుపు పంట వేయకముందే రైతులకు అవగాహన కార్యక్రమాలు, ట్రైనింగ్ క్లాసెస్, స్టడీ టూర్స్ అన్నీ పెడతాం. వాస్తవంగా పసుపు ధర ఎప్పుడైతే పూర్తి స్థాయిలో పడిపోతే రైతుకు పెట్టినటువంటి పెట్టుబడి రానటువంటి పరిస్థితులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసి కేంద్రం మా రాష్ట్రంలో మా పసుపు రైతులకు సరైన ధర వస్తలేదు, మనం పసుపు రైతులను ఆదుకోవాలని చెప్పేసి వీళ్ళు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మనం రైతులను ఆదుకుందామని వీళ్ళు ఒక రిక్వెషన్ పెడితే తప్పకుండా కేంద్రం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. కేంద్రం రైతుల కోసం ఎప్పుడైనా అన్ని రకాలుగా ఆదుకోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. చాలామంది అవాక్కులు చెవాక్కులు విసురుతున్నారు. పసుపు బోర్డు ఢిల్లీలోనా గల్లీలోనా? అసలు పసుపు బోర్డు ఆఫీసు ఢిల్లీలో ఉందా గల్లీలో ఉందా? అసలు దీనిపైన క్లారిటీ లేక రాజకీయ పార్టీలు అవాక్కులు చెవాకులు బీజేపీ పార్టీ పైన అంటున్నారు. దానిపై మీరు ఏం క్లారిటీ? కొంతమంది
ఏ రకంగా విమర్శించాలా అనేటువంటి ఆలోచన ధోరణి ఉన్నటువంటి వ్యక్తులు అలా విమర్శిస్తారు. కానీ మన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డ జాతీయ పసుపు బోర్డు అయితే చూస్తే ఆయనకు బాధ అనిపిస్తుందో ఓర్వలేనితనమో ఏందో కానీ ఆయన మాట్లాడినటువంటి విధానం బాగలేదు. ఆయనకు చెప్తున్నాను, ఇప్పుడు స్పష్టంగా మీ ఆర్టీవీ ద్వారా మీ పద్ధతి మార్చుకోండి. పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగానే జాతీయ కార్యాలయం ఇక్కడే ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా నేనే కాదు గెజిట్లో కూడా ఉన్నది, బోర్డు కూడా ఆల్రెడీ మా ఆఫీస్ కూడా ఉంది ఇక్కడ. ఇంకా నూతన బిల్డింగ్ కూడా కట్టడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ఇక్కడే ఉంటుంది. మిగతా రీజనల్ ఆఫీసులు మహారాష్ట్రలో పెడతాము, నార్త్ ఈస్ట్లో పెడతాము, తమిళనాడులో పెడతాము, అన్ని చోట్ల రీజనల్ ఆఫీసెస్ పెడతాం. హెడ్ క్వార్టర్ మాత్రం నిజామాబాద్లో ఉంటుంది. ఢిల్లీలో కూడా రీజనల్ ఆఫీస్ పెడతాం తప్పితే హెడ్ క్వార్టర్ నిజామాబాద్లో ఉంటుంది. ప్రశాంత్ రెడ్డి గారు పాపం కొంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారేమో, మరి ఆయన ఫ్రస్ట్రేషన్ తగ్గించుకొని ప్రజల కోసం పనిచేయమని చెప్పండి. పైసలు వంచి గెలిచినంత మాత్రాన ప్రజలు రిసీవ్ చేసుకోరు, ప్రజలు రిసీవ్ చేసుకోరు, అది గుర్తుంచుకోమని చెప్పి నేను ప్రశాంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ చివరిగా పసుపు రైతులకు చేసే ఏదైతే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసింది బీజేపీ ప్రభుత్వం, ఎన్నో ఏళ్ల కళ వారికి నెరవేరింది, సహకారమైంది. చివరిగా పసుపు రైతుల కోసం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? ఏదైతే బాయిలర్స్ ఇస్తున్నారు, ఇంకా కర్కుమిని శాతం పెంచే దిశగా పంట మార్పిడి చేస్తామన్నారు, ఇంకా వారికి ఎక్స్పోర్ట్ చేసే దిశగా పసుపు ఎక్స్పోర్ట్ అవుతే ఇంకా అధికంగా పసుపు పండించే రైతులు కూడా ఉంటారు కదా, వారికి ఏమని చెప్తారు? ఈరోజు రైతులు చదువుకున్నటువంటి రైతులు గారు, అందరూ చదువుకున్నటువంటి రైతులు. ఒకప్పుడు మా నాన్నలు మా తాతలు అంటే చదువుకున్నటువంటి రైతులు, ఇప్పుడు చదువుకున్నారు. ప్రపంచం తెలుసు వాళ్ళందరికీ కూడా, ప్రపంచంలో ఏం జరుగుతున్నదో తెలుసు. ప్రపంచానికి కావలసినటువంటి నాణ్యత ప్రమాణాలతోని పసుపుని ఇక్కడ పండించి ఒక ఎఫ్ఈఓ ద్వారా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అని ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని ఒక సొసైటీ ద్వారానే ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి అవకాశం భారత ప్రభుత్వం కల్పించింది. వాళ్ళకి ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. వాళ్ళు ఏదైనా మినీ ప్లాంట్స్ పెట్టుకోవాలంటే ఎంఎస్ఎంఈ ద్వారా ఇప్పుడు మనోహరాబాద్లో దాదాపు 3 కోట్ల ఇన్వెస్ట్మెంట్తోని అక్కడ వాళ్ళు ఒక ఎంఎస్ఎంఈ ద్వారా ఒక పసుపు పరిశ్రమ పెట్టుకోవడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం 90% సబ్సిడీ ఇస్తుంది. అదేవిధంగా ఇంకా మిగతా అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. పసుపుతోనే ఒక పౌడరే కాదు, మెడిసినల్ వాల్యూస్ సంబంధించిన కుర్కుమిన్ దానికి సంబంధించిన మెడిసినల్ వాల్యూస్ ఏర్పడేటటువంటి ఒక ప్రోడక్ట్ తీయొచ్చు, ఆయిల్స్ తీయొచ్చు, ఇంకా కాస్మెటిక్స్ సంబంధించినటువంటి పౌడర్ తయారు చేయొచ్చు, అనేక రకాలుగా చేసుకోవచ్చు. కాబట్టి దీని మీద స్టడీ చేసి రైతులు ఇంకా ముందుకెళ్తే కూడా బాగుంటుంది. రైతులు వ్యవసాయమే కాదు, వ్యవసాయంతో పాటు కొంత వ్యాపారం రంగంలో కూడా వాళ్ళు చేసిన ప్రోడక్టే కాబట్టి వాళ్ళు దాని ద్వారా కూడా ముందుకు వస్తే ప్రభుత్వం ఆదుకోవడానికి, ప్రభుత్వం సహకరించడానికి కూడా సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రంగానే ఏర్పాటు చేసింది. ఎవరైనా రాజకీయ నాయకులు అవాకులు చెరవాకులు వేసిన వారికి సూటిగా ప్రశ్న చేస్తాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంగానే జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక, నార్త్ ఈస్ట్లో, ఢిల్లీలో రీజనల్ ఆఫీసులు మాత్రమే ఉంటాయి. ఎవరైనా రాజకీయ నాయకులు మాటలు విడిచే ముందు, పదవులు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు దర్పణంగా ఉంటారో, అధికారం లేనప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదని చెప్పి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అంటున్నారు. రైతులందరికీ కూడా ప్రధానంగా సూచిస్తున్నా, రైతులు ప్రతి ఒక్కరు కూడా పంటలు పండిస్తాం, మన పంటలు అమ్ముకునే దిశగా కూడా ప్రయత్నాలు రైతే స్వయంగా చేస్తే లాభాల బాట పడతారు. దాంతోపాటు ఎఫ్పిఓలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్పిఓల ద్వారానే పసుపులు విక్రయించుకో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికి వ్యవసాయ మార్కెట్లోకి వెళ్లకుండానే, ప్రభుత్వానికి సంబంధం లేకుండానే ఆన్లైన్ ద్వారా పసుపు అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. రైతులు ఆ వైపు కూడా ఆలోచన చేస్తే బాగుంటుంది. పసుపు బోర్డు పూర్తిగా పసుపు రైతుల ఉత్పత్తి కోసం ఏదైతే పసుపు పంట వేసే దిశగా, వారికి కర్కుమిన్ శాతం వచ్చే దిశగా, పసుపు విత్తన రంగంలో మార్పులు చేర్పులు చేసే దిశగా పసుపు బోర్డు ప్రయత్నాలు చేస్తుంది. పసుపు రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. పసుపు నాణ్యమైన పసుపును పండించి ఉత్పత్తి చేసి మార్కెట్కి తీసుకొస్తే అధిక ధరలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అధిక ధరలు రానప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మార్కెట్ ఇంటర్ కన్వెన్షన్ ఫండ్ కింద జాతీయ బోర్డుకి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి రాస్తే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో ఉన్న రైతులు నష్టపోకుండా ఉండే విధంగా వారికి సహాయం చేస్తుంది. ఒకవేళ రైతులు పూర్తి స్థాయిలో తమ పంట పండించినప్పుడు ధర వచ్చినప్పుడే అమ్ముకోవాలి. ఎక్స్పోర్ట్ చేసే దిశగా రైతులు ముందుకు వస్తే తమ పంటలు కాపాడుకొని తమ పంటలను అధిక లాభాల్లో అమ్ముకునే దిశగా ప్రయత్నాలు సాగుతాయి. పసుపు బోర్డు వారందరికీ కూడా పసుపు పంట ఎక్స్పోర్ట్ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. కుర్కుమిన్ అధికంగా ఉండే పసుపును పండిస్తే మరింత లాభాల బాట పడతారని చెప్పి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.